మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. నారా లోకేష్ ఆయన చేసినటువంటి ఒక ట్వీట్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో తీవ్రమైనటువంటి కలవరాన్ని, కలకలాన్ని, అలాగే కోపాన్ని కూడా కలిగిస్తుందంట. ఒక రకంగా ఇది ఒక హాట్ టాపిక్గా ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో, ముఖ్యంగా అలాగే మూవీ జంక్షన్లో కూడా దీనికి సంబంధించి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. వార్ 2 సినిమా, అలాగే కూలీ, ఈ రెండు మూవీస్, ఒకటి జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించినటువంటి యాక్షన్ థ్రిల్లర్ మూవీ అది. అలాగే కూలీ సూపర్ స్టార్ రజనీకాంత్, ఈ రెండు కూడా ఆగస్టు 14వ తేదీన రిలీజ్ కాబోతున్నాయి. దీనికి సంబంధించి కూలీ మూవీకి సంబంధించి రజనీకాంత్కు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఏదైతే ఉందో దానికి కనీసం శుభాకాంక్షలు ఎందుకు తెలియజేయలేదు అనేది ఫ్యాన్స్లో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఇక్కడ ఫ్యామిలీ ఒకటే, పొలిటికల్గా కూడా జూనియర్ ఎన్టీఆర్ గతంలో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేశారు. ఆయన ఒక తెలుగుదేశం పార్టీకి అభిమానిగా ఉన్నారు, ఒక కార్యకర్తగా, నాయకుడిగా కూడా ఉన్నారు. ఇటువంటి క్రమంలో 2009 ఎన్నికల సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్ళి ఖమ్మం నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా సూర్యాపేట దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో గాయాల పాలయ్యారు. అది అందరికీ తెలిసినటువంటి విషయం. అప్పటి నుంచి దాదాపుగా సంవత్సరాలు గడుస్తున్నాయి. ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి దగ్గరగానే ఉన్నారు, కానీ నారా కుటుంబానికి మాత్రం దూరంగా ఉన్నారనే చెప్పాలి. ఇలాంటి సందర్భంలో ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీని అభిమానిస్తున్నాను, నాకు చాలా ఇష్టమైనటువంటి పార్టీ. ఎందుకనంటే నా తాత ఏర్పాటు చేసినటువంటి, నెలకొల్పినటువంటి తెలుగుదేశం పార్టీలో నేను ఒక కార్యకర్తగా ఉన్నాను, అదే నా ధైర్యం, నా ఊపిరి ఉన్నంత వరకు ఆ పార్టీయే నాకు ప్రధానమైంది అని చాలా మీటింగ్స్లో, చాలా మూవీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం. ఇప్పుడు లోకేష్ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీట్కి సంబంధించి కనీసం పార్టీకి అంతా కష్టపడ్డారు, పార్టీ కోసం పనిచేశారు. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇంకా మిగిలిన వారు ఏదైతే నందమూరి ఫ్యామిలీలో ఉన్నటువంటి వారు చేసినటువంటి దానికి తెలుగుదేశం పార్టీ అధినేతగా నారా చంద్రబాబు నాయుడు వారందరినీ దగ్గరికి చేర్చుకోవాలి, కానీ జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు పక్కన పెట్టారు అనేది కూడా తీవ్రమైనటువంటి స్థాయిలో చర్చ జరిగింది. ఇటువంటి క్రమంలో ఇప్పుడు తాజాగా ఏదైతే ఈ యొక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్లో జరిగినటువంటి ఒక వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. మా తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏం చేయలేరు, నాకు ఎదురే లేదు. ఇక్కడ రాజకీయ వర్గాల్లో జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి కామెంట్స్ని కూడా ఒక రకంగా చర్చించుకుంటున్నారు. అంటే ఏదైతే నారా ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ను కొంతమందిని కావాలని సెలెక్టివ్గా చేసుకొని పక్కన పెట్టారు, కాబట్టి ఆయన చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో, మా తాతగారైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏం చేయలేరు, నా డెవలప్మెంట్ ఎవరు అడ్డుకోలేరు. అది అంటే సినిమాల పరంగా కావచ్చు, సినీ జీవితానికి సంబంధించి, అలాగే రాజకీయ జీవితానికి సంబంధించి కూడా అవ్వచ్చు. ఎందుకంటే గతంలోనే ఆయన పార్టీ మారుతున్నారు, జూనియర్ ఎన్టీఆర్ వైఎస్ఆర్సీపీలోకి వెళ్తున్నారు. ఎందుకంటే దానికి సంబంధించి ఒక రీజన్ కూడా అప్పుడు బయటకు వచ్చింది. వల్లభనేని వంశీ కానీ కొడాలి నానితో జూనియర్ ఎన్టీఆర్కు ఉన్నటువంటి ఆ యొక్క సాన్నిహిత్య సంబంధాలు, వ్యక్తిగతంగా కానీ, సినిమాల పరంగా కానీ, రాజకీయాల పరంగా కానీ, దానికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున చర్చించుకున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఏదైతే ఆ యొక్క ట్వీట్ ఉందో ఆ ట్వీట్ని బట్టి ఫ్యాన్స్లో ఒక రకమైనటువంటి వారు బయటకు వచ్చి కూడా మాట్లాడుతున్నారు. కొన్ని మీడియాలో వచ్చినటువంటి, అంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలకు, ఆ వీడియోస్కి కామెంట్స్ పెడుతున్నటువంటి విధానం చూస్తే లోకేష్ని తప్పుబడుతూ, అంటే కనీసం ఒక ఆర్టిస్ట్గా భావించి జూనియర్ ఎన్టీఆర్కు శుభాకాంక్షలు ఎందుకు తెలియజేయలేదు. కొంతమంది అయితే ఆయన చెప్పినా మాకు నష్టమయ్యేది ఏమీ లేదు, మాకు కలిసి వచ్చేది ఏమీ లేదు, ఆయన చెప్తే ఇంకా మాకే నష్టం అన్నట్లు కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరికొంతమంది వార్ స్టార్ట్ అయింది ఇక చూసుకోండి అన్నట్లు, అంటే పొలిటికల్గా దీనికి సంబంధించి
రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి మనం స్క్రీన్ మీద చూస్తే కనుక ఆయన ఏదైతే అంటే రజనీకాంత్ ఆయన మహానటుడు, సూపర్ స్టార్, ఆయన విషయానికి తప్పుపట్టడం కాదు, కానీ కేవలం ఆయనకే ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం కూడా మాకు ఒకంత బాధ కలిగిస్తుంది. మా అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆయనకి ఎందుకు మీరు శుభాకాంక్షలు తెలియజేయలేదు అని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆ వివాదానికి కారణమైనటువంటి ట్వీట్ ఒకటి చూద్దాం మనం. అది యాజ్ రజనీకాంత్ సార్ కంప్లీట్స్ 50 years in films, we audiences are just lucky to live in the Rajini era. I will never forget his unwavering support to our family in our darkest hour. Wishing team Cooley great success. అంటే మేము కష్టకాలంలో ఉన్నప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేశారు, ఆదుకున్నారు అని ప్రస్తావిస్తూ దానికి సంబంధించి మీ టీంకి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. ఇదే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత తీసుకొచ్చింది, అసంతృప్తి తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. ఆయన కూడా మాట్లాడినటువంటి విధానం అంటే డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఎవరైతే తనను గురించి తక్కువగా అనుకుంటున్నారో, భావిస్తున్నారో వారందరికీ ఒక వార్నింగ్. మా తాతగారైనటువంటి ఎన్టీఆర్ గారి ఆశీస్సులు ఉన్నంత వరకు నన్నెవరూ ఏం చేయలేరు, నా అభివృద్ధిని అడ్డుకోలేరు అని ఆయన మాట్లాడినటువంటి తీరుపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. త్వరలో ఆయన ఖచ్చితంగా బయటకు వస్తారు, పొలిటికల్గా రాబోతున్నారు ఆయన మాటలను బట్టి. ఎందుకనంటే ఆయన కోసం ఇతర పార్టీలు కూడా వెయిట్ చేస్తున్నాయి. ఈ రకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. నిజంగా అంటే ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో లోకేష్ చేసినటువంటి ట్వీట్ తప్పుబడుతూ వారు తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అలాగే అంటే జూనియర్ ఎన్టీఆర్ను కూడా ఆయన ట్వీట్ ద్వారా కనీసం ఒక ట్వీట్ పెట్టి మీ టీంకి కూడా వార్ 2 మూవీ టీంకి శుభాకాంక్షలు అని చెప్తే బాగుంటుంది కదా అని. దాని మీద మీ అభిప్రాయం కూడా చెప్పొచ్చు. అంటే లోకేష్ చేసినటువంటి ట్వీట్ కరెక్టా కాదా? మరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వారి యొక్క అసంతృప్తిలో ఎంతవరకు కరెక్టు అనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.